ఎగ్జాక్ట్లీ ఒకసారి మనం కనుక్కుందాం. స్టూడెంట్స్ కూడా వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే పోలీసులు ఒక స్టార్ హీరోని అరెస్ట్ చేయడం ఎట్లా చూస్తారని కూడా ఒకసారి అడుగుతుంటూ. బ్రదర్, గతంలో సినిమాలు చూడడానికి చాలా మంది అభిమానులు వచ్చారు కదా, అప్పుడు చనిపోయినప్పుడు కానీ ఎవరన్నా తొక్కిసలాట్లు గాయపడినప్పుడు కానీ ఆ కేసులో ఎవరైనా అరెస్ట్ చేసింది చూసారా? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంతకుముందుగా తెలియదు నాకు. అంటే ఒక స్టార్ హీరోని అరెస్ట్ని ఎట్లా చూస్తారు? పోలీసులు పనితీరు బేస్ అనుకుంటారా? ఎట్లా? చాలా బేస్ అండి, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ జరిగింది కదా, కాబట్టి ఇంకోసారి నెక్స్ట్ టైం జరగకుండా ముందు జాగ్రత్త కోసం ఇలా తీసుకోవడం కొంచెం. చట్టం అందరికీ సమానం అనేది ఈ అరెస్ట్తో తెలిసిందా? అవునవును, కరెక్టే. అది చట్టం తన పని తాను చేసుకుంటాం, చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది అంతే. అది హీరో అయినా పొలిటీషియన్ అయినా ఎవరైనా కూడా, ఎంత పెద్ద వ్యక్తులైనా సమానమే, అందరికీ సమానం గవర్నమెంట్. ఈ ఇన్సిడెంట్ లో పోలీసుల రియాక్షన్ ఎట్లా ఉంది? చాలా బాగుంది, చాలా మంచి రెస్పాన్స్. తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. మీరు ఎట్లా? సో ఇంకా చాలా మంది వీళ్ళందరూ ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి చూడడానికి మాత్రమే వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడ హర్షిస్తున్నారా ప్రజలు? ప్రిపేర్ అయ్యేటువంటి తెలంగాణ పోలీసుల గురించి పబ్లిక్ ఏమంటున్నారు అడగండి ఒకసారి. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్, అదే వాళ్ళు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. బ్రదర్, ఒక్క నిమిషం. ఒక స్టార్ హీరోని అరెస్ట్ చేయడం మెచ్చుకోవాల్సిన విషయం. ఇది తప్పకుండా తప్పు చేసినప్పుడు శిక్ష పడాలి. అలాగే ఏదైతే చిక్కడపల్లి పోలీస్ వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని మెచ్చుకోవాలి మనం. ఎట్లా చూస్తారు? ఆ ఒక్క స్పందన ఎట్లా చూస్తారు? ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఒక మహిళ అండి, అది చాలా బాధాకరమైన విషయము. అందరూ ఖండించాల్సిన విషయమే అది. బాబు కూడా ఇంకా సీరియస్ ఉన్నాడని విన్నా నేను. సో అన్ఫార్చునేట్లీ తప్పైతే జరిగింది. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఒక స్టార్ హీరోని ఒక కేసులో ఇట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్తారు, జైలుకి పంపిస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? డెఫినెట్గా అనుకున్నామండి. పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది కదా తెలంగాణలో. స్టార్ హీరో ఉండని ఎవరైనా ఉండని తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడాల్సి. ఈ మెసేజ్ అయితే జనాలకు వెళ్తుంది అంటావా ఇట్లా అరెస్ట్ చేయడం వల్ల? 100%. బేసిక్గా ఎవరేం చేయలేం కదా, తప్పు రాణా ఇక్కడ అక్కడ ఉన్నది ఒక స్టార్ హీరో, పెద్ద ఎత్తున రిచ్ ఫేలో కూడా, బాగా డబ్బున్న వ్యక్తి, బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉంటాయి, ప్రభుత్వాలతో సంబంధాలు ఉంటాయి, ప్రభుత్వ అధినేతలతో సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఈ అరెస్టుల నుంచి తప్పించుకుంటారు అనేది మనం గతం నుంచి కూడా చూస్తున్న పరిణామాలు. చాలా కేసుల్లో పెద్దవాళ్ళని అరెస్ట్ చేయరని చెప్తుంటారు. కానీ తెలంగాణ పోలీసులు, పర్టికులర్గా సిపి సివి ఆనంద్ నేతృత్వంలో ఉన్న హైదరాబాద్ పోలీసులు తీసుకున్న ఈ స్ట్రాంగ్ డెసిషన్ మీద పబ్లిక్ ఏమంటున్నారు? ఎస్, ఎగ్జాక్ట్లీ అదే అడగబోతున్నాం. మనం చూసాం గతంలో ఎవరైనా పొలిటీషియన్స్ అరెస్ట్ అయినా, లేకపోతే పెద్ద వ్యక్తులు ఎవరైనా అరెస్ట్ అయినా కూడా అరెస్ట్ అయిన వెంటనే రిలీజ్ అయినటువంటి సంఘటనలు చాలా చూసాం. అరెస్ట్ చేయడానికి కూడా భయపడతారు. అలాంటిది ఇదొక స్టార్ హీరో, పైగా ముఖ్యమంత్రులతోనో పొలిటీషియన్స్తోనో మధ్య సత్సంబంధాలు ఉన్న వ్యక్తి, పైగా దేశవ్యాప్తంగా పాపులర్ ఉన్న వ్యక్తిని, ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులకి అనేది కొంచెం ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి తలెక్కకుండా ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకురావడం ఎట్లా చూస్తారు? సిపి యొక్క పనితీరుని కానీ పోలీసుల యొక్క పనితీరు యాక్చువల్లీ ఇప్పుడు చట్టంలో అందరూ ఒకటే కదా. ఆయన స్టార్ హీరో ఉండని, తోపు ఉండని, తురం ఉండని, తప్పు చేసినప్పుడు ఏదైతే చట్ట విధంగా ఏదైతే శిక్ష పడాలో అది పడాల్సిందే. సత్సంబాలు ఉండని, ఏమన్నా ఉండని, తప్పు చేసిండు కాబట్టి కంపల్సరీ ఏదైతే చట్టరీత్యంగా ఏదైతే అవి ఉంటాయో, ప్రొసీడింగ్స్ ఉంటాయో అవన్నీ కంపల్సరీ ఇతనికి కూడా వర్తించాలని పోలీసు వాళ్ళు అదే చేస్తున్నారు. అదే అవుతుందని మేము కూడా అనుకుంటున్నాం. అల్లు అర్జున్ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి చాలా నాన్ బెయిలబుల్ కేసు ఇది. అండి అకార్డింగ్ టు ద సెక్షన్స్ ఏదైనా ఉండని అందరూ ఒకటే కదా చట్టంలో. అల్లు అర్జున్ అంటే వాళ్ళ డాడీ అయితే ఎవరైతే అందరూ ఒకటే. సో వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోవాలి. ఎందుకంటే ఎటువంటి ఒత్తిళ్ళకి గురి కాకుండా ఉండాలంటే ఏంటంటే ఎట్లా చూస్తారు అల్లు అర్జున్ అరెస్ట్ని? ఒక పెద్ద వ్యక్తి, పెద్ద హీరో మామూలుగా ఇట్లా అరెస్ట్ అయితే వెంటనే రిలీజ్ అవుతారు కదా, అట్లా కాకుండా పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడము ఎట్లా చూస్తారు పోలీసుల పనితీరుని? పెద్ద వ్యక్తి అయినా చిన్న వ్యక్తి అయినా క్రైమే. ఎవరైనా చట్టం చేసుకోబోతుంది. ఆయననే కాదు, ఎవరు ఏ స్థానంలో ఉన్నా 100% అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాల్సింది. మరి ఆయనకి అంత పెద్ద పలుకుబడి ఉంటుంది కదా, ఆ పలుకుబడి కూడా ఉపయోగించుకుని ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? పలుకుబడి అంటే ఆయన వ్యక్తిగా ఉండొచ్చు, కానీ పలుకుబడి హత్యలు చేయమని ఇది చేయమని చెప్పరు కదా. ఎవరైనా పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా ఒకటే.